ఫ్రెండ్స్, హైదరాబాద్లోని బొల్లారం దగ్గరలో ఉన్న శ్రీ జగన్నాథ దేవాలయం పూరి జగన్నాథ ఆలయానికి ప్రతిరూపం. గర్భగుడిలో జగన్నాథ స్వామి తన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రాదేవితో కలిసి కొలువై ఉన్నారు. విగ్రహాలు పూరిలో ఉన్నట్లే కొలువై ఉన్నారు. దర్శించుకోండి స్వామివారిని. దర్శించుకోండి. అలానే జగన్నాథునితో పాటు గణేశుణ్ణి దర్శించుకోండి. దగ్గర చూపిస్తున్నా చూడండి స్వామివారిని. పక్కనే వచ్చేసి శివుడు, పైన చూడండి నటరాజ అవతారం. చూడండి శివుడు, పైన వచ్చేసి నటరాజ అవతారం, పక్కనే నంది, అలానే హనుమంతుడు, అమ్మవారు, పక్కనే ఇంకొక అమ్మవారి టెంపుల్, అలానే నవగ్రహాలు కూడా ప్రత్యేకంగా ఉన్నాయి. ఇక్కడ చిన్న చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి. ఒడిశాకు వెళ్లకుండానే పూరి జగన్నాథుని దర్శన భాగ్యాన్ని కలిగిస్తుందండి ఈ టెంపుల్లో. సేమ్ ఒడిశాకు వెళ్ళినట్టే అనిపిస్తుంది. ఆ టెంపుల్ ఎలానో సేమ్ డిటో టెంపుల్ ఇక్కడ. ఈ టెంపుల్లో ప్రముఖ ఆకర్షణ శిఖర భాగం. ఇది వచ్చేసి 70 అడుగుల ఎత్తులో ఉంటుందండి. ఎరుపు రంగులో ఉన్న ఈ దేవాలయం ఎక్సలెంట్గా ఉంటుంది. అవుట్ సైడ్ కూడా చాలా బాగుంటుంది. టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా చాలా బాగుంటుందండి. టెంపుల్ లోపల శిల్పకళ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, అమ్మవారిని దర్శించుకోండి. అలానే పక్కనే వచ్చేసి చాలా డిజైన్స్ బాగా చేశారండి టెంపుల్ మొత్తం. నవగ్రహాలు దర్శించుకోండి. ఈ పక్కనే వచ్చేసి చెడు మాట్లాడకు, చెడు వినకు, చెడు చూడకు అనే నీతి వాక్యాలని బాగా ఉన్నాయి చూడండి. చెడు మాట్లాడకు, చెడు వినకు, చెడు చూడకు. పక్కనే హనుమంతుల వారి టెంపుల్ కూడా ఉందండి. ఇదే పక్కన వచ్చేసి రైట్ సైడ్ హనుమంతుల వారి టెంపుల్. దర్శించుకోండి స్వామివారిని. చాలా బాగుంటుందండి టెంపుల్. అవుట్ సైడ్ అయితే చాలా ఎక్సలెంట్గా అనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఫ్యామిలీతో వచ్చి విజిట్ చేయండి. చూడండి అవుట్ సైడ్ టెంపుల్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. బాగుంది కదా.